మనం డైలీ యాప్స్ ఆర్ వెబ్సైట్ లాగిన్ చేస్తుంటాం, కానీ నీకు ఆథరైజేషన్కి అథెంటికేషన్కి డిఫరెన్స్ తెలుసా? వెల్కమ్ టు డే టు డే. ఫస్ట్ మనం అథెంటికేషన్ చూద్దాం. అథెంటికేషన్ అంటే నువ్వు లాగిన్ అయిన యూజరా కాదా అని అర్థం. నువ్వు లాగిన్ కాకపోతే మనకి అథెంటికేషన్ మిస్ అయిందని అర్థం. అండ్ మనకి ఆథరైజేషన్ అంటే నువ్వెవరు, లాగిన్ అయినా కరెక్టే, కానీ నీ రోల్ ఏంది, నువ్వు అడ్మినా యూజరా లేకపోతే ఇంకేంది అనేది ఆథరైజేషన్ డిసైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మనం మన కాలేజ్ తీసుకుందాం. మనం ఫస్ట్ మన కాలేజ్ ఐడి కార్డ్తోనే మన బయట సెక్యూరిటీ గార్డ్ చెక్ చేస్తారు. ఒకవేళ మన కాలేజ్ ఐడి అయితే మన లోపల పంపిస్తుంది. దీన్ని అథెంటికేషన్ అంటారు. లోపలికి పోయినాక మనకి చాలా బ్రాంచెస్ ఉంటాయి, చాలా బ్లాక్స్ ఉంటాయి, ఈసీసీ, ట్రిపుల్ ఈ, సిఎస్సి, ఐటీ అని. అక్కడ మనం ఐడి కార్డు ప్రకారం, అంటే ఐడి కార్డులో సిఎస్సి ఉంటే సిఎస్సి బ్రాంచ్, ఐటీ ఉంటే ఐటీ బ్రాంచ్, ట్రిపుల్ ఉంటే ట్రిపుల్ ఈ బ్రాంచ్ అని ఇక్కడ ఆథరైజేషన్. నువ్వే బ్రాంచ్ అంటే సిఎస్సి ఉంటే సిఎస్సి సైడ్ పోతావు, ఐటీ ఉంటే ఐటీ సైడ్ పోతావు. ఇది ఆథరైజేషన్ అంటే. ఇంకా మనం టెక్లో చెప్పాలంటే మనకి ఏమన్నా ఎగ్జాంపుల్ కాలేజ్ వెబ్సైట్ తీసుకోండి, ఆ కాలేజ్ యాప్ తీసుకోండి. మనకు ఒక సపరేట్ ఇంటర్ఫేస్ ఉంటుంది, ఫ్యాకల్టీకి ఒక సపరేట్ ఇంటర్ఫేస్ ఉంటుంది, అడ్మిన్స్కి సపరేట్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అంటే ఆ ఇంటర్ఫేస్ ఎట్లా లోడ్ అవుతుంది అంటే మన రోల్స్ బేస్ మీద, రోల్ బేస్డ్ అథెంటికేషన్ అంటారు. అందుకోసం అలెస్ రోల్ బేస్డ్ అథెంటికేషన్ అని మీరు ఎక్కడైనా వెబ్సైట్లో ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇనే ఉంటుంది రోల్ బేస్డ్ అథెంటికేషన్ అని. ఇదే మనకి అథెంటికేషన్కి ఆథరైజేషన్కి డిఫరెన్స్. లాస్ట్ వన్ పాయింట్ చెప్పాలంటే అథెంటికేషన్ అంటే నువ్వు లాగిన్ అయినావా కాలేదా, ఆథరైజేషన్ అంటే నువ్వు ఎవరు. ఇలాంటి టాపిక్స్ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫాలో చేసుకొని పెట్టుకుని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.